కాళేశ్వరం కమిషన్ ముందు మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతున్నారు. ఇక బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఆయన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం అవకతవకలపై ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటెలను ప్రశ్నించనున్నారు. ఆర్థిక అంశాలపై ఈటెలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని సమాచారం. ఇక డిజైన్ నాణ్యత లోపాలు అవకతవకలపై ప్రధానంగా విచారణ జరగనుంది. కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆర్థిక పరమైన అంశాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక కమిషన్ ముందు ఈటెల ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. కాళేశ్వరం కమిషన్ ముందు మరి కాసేపట్లో అయితే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతున్నారు. ఇక బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఆయన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటెలను ప్రశ్నించనున్నారు. ఆర్థిక అంశాలపై ఈటెలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు కమిషన్. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని సమాచారం. డిజైన్ నాణ్యత లోపాలు అవకతవకలపై ప్రధానంగా విచారణ జరగనుంది. కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆర్థిక పరమైన అంశాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కమిషన్ ముందు ఈటెల ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి చెప్పండి రామ్, మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు అయితే హాజరు కానున్నానైతే తెలుస్తోంది. మరి ఏ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ రచన. మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందుకు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరవుతారు. సరిగ్గా 11 గంటలకు బీఆర్కే భవన్ చేరుకుంటారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కావాలని చెప్పి గత నెల 19వ తేదీన వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. ఈటెల రాజేందర్ ఈ రోజు 9వ తేదీన హరీష్ రావుతో పాటు 11వ తేదీన కేసీఆర్ హాజరు కావాలని కూడా ఇప్పటికే కమిషన్ నోటీసులు సర్వ్ చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజ్ల నిర్మాణం జరిగిందో నిర్మాణం జరిగిన లోపాలు అవకతవకలతో పాటు డిజైన్ లోపాలు, ముఖ్యంగా ఆ స్థలము యొక్క ప్రాజెక్టు నిర్మించిన స్థలము గుర్తించడంలో అనుసరించిన విధానాలపైనే ఎక్కువ ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఈటెల మాత్రం ఆర్థిక అంశాలు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఈయన ఆర్థిక అంశాలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ప్రాజెక్టు పైన తర్వాత పవర్ ప్రాజెక్టు జరిగిన అవకతవకల పైన కమిషన్ వేసింది. ఈ పీసీ ఘోష్ కమిషన్ ఈ రోజు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా కొనసాగుతుంది. గత 10 ఏళ్ల పైగా ఈ పీసీ ఘోష్ కమిషన్ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని రకాల సంబంధాలు ఉన్న అధికారుల్ని, కాంట్రాక్టర్లను, సబ్ కాంట్రాక్టర్లను, ఇతర అధికారులను రాజకీయ కూడా పిలిచి విచారించేందుకు తమ సంబంధించిన అధికారుల నుంచి కూడా అఫిడవిట్ కూడా తీసుకుంది. వాస్తవానికి గత నెల 31వ తేదీ వరకే ఈ కమిషన్ చైర్మన్
కమిషన్ విచారణ గడువు ఉన్నప్పటికీ కూడా ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో మరో 2 నెలల నుంచి జూలై 31 వరకు కూడా విచారణ కమిషన్ గడువు ఉంది. అయితే 5వ తేదీనే వాస్తవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు కమిషన్ కమిషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. కాళేశ్వరం కమిషన్ ముందు మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతున్నారు. ఇక బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఆయనని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం అవకతవకలపై ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటెలను ప్రశ్నించనున్నారు. ఆర్థిక అంశాలపై ఈటెలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని సమాచారం. ఇక డిజైన్ నాణ్యత లోపాలు అవకతవకలపై ఇక ప్రధానంగా విచారణ జరగనుంది. ఇక కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆర్థిక పరమైన అంశాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక కమిషన్ ముందు ఈటెల ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది.